ఏంటమ్మా దీర్ఘంగా ఆలోచిస్తున్నావు? నా అడిగే ప్రశ్నలకి ఏ ప్రశ్నతో సమాధానాలు చెప్పాలనా? ఏటో ముఖంలో అంత గీర బలము, ఎంత కూడా భయం లేదు, ఇంచు కూడా కంగారు లేదు. తప్పు చేయనప్పుడు నేనెందుకు భయపడాలి సార్? నేనేం చేయలేదు కాబట్టే ఎలా ఉన్నాను. ఉంటావు ఎందుకుండవు? అయినా దోషిని పట్టుకోకుండా నానున్నాను కదా. నా కాడ ఇన్ఫర్మేషన్ ఉన్నది, కన్ఫర్మేషన్ కోసం దొరుకుతున్నాను. చెప్పే మేరీని ఎందుకు చంపినావే? సార్ నాకు మేరీని చంపాల్సిన అవసరం లేదు. అవసరంతో చంపలేదులే, అసూయతో చంపేసి ఉంటావు. సార్ నేను చెప్పేది వినండి సార్. ఆంధ్రభూమిలో ఆర్టికల్లా బాలగాడు చెప్పినాడు, స్వాతిలో సీరియల్లో బ్రహ్మరామ ఇప్పినది. ఇప్పుడు నువ్వు వచ్చి సందమామ కథ సొలుతావా? అంత ఈని ఓపిక నాకు లేదు కానీ విపులలో విపులంగా చెప్తా నువ్వే ఈను. నీ పేరు ఝాన్సీ అగర్వాల్, మీ నాయన పేరు సురేష్ అగర్వాల్. రాజస్థాన్ నుంచి వచ్చి ఆంధ్రలో సెటిల్ అయిపోయిన సేట్ల కుటుంబం మీది. పువ్వు పుట్టి పరమనించగానే తెంపేసి దండ కట్టేసినట్టు నువ్వు పెద్ద మనిషి అవగానే నీ మెడ వంచేసి 3 ముళ్ళు ఏం చేసినాడు మీ డాడీ. 3 మాసాలకే మొగుడుతో ఇడిపోనావు. కొట్టుకోనో తిట్టుకోనో కాదు, అక్రమ సంబంధం ఎట్టుకొని. ఆ ఎట్టుకున్న దిక్కుమాల సంబంధం ఏదో పురుషలింగంతో ఎట్టుకున్నావా? లే, స్త్రీలింగంతో ఎట్టుకున్నావు. ఆ తర్వాత మెల్లిగా విశాఖపట్నంలో సెటిల్ అయిపోయినావు. ఆడిగా నుంచి ఇచ్చడిగా తిరిగినావు. ఒక ఆడతోడు కోసం ఎక్కినావు. నీ కంటికి పాపం మేరీ కనిపించినది, పిచ్చగా నచ్చేసినది. వెంటనే నీ గుండె జారి గల్లంత అయిపోయినాది. ఏంటే ఝాన్సీ, ఈ మధ్య ఎస్టీడీ బూత్కి ఎక్కువగా వస్తున్నావు? కొంప తీసి వాడికి ఏమన్నా ట్రై చేస్తున్నావా? చిచి, వాడు నా బ్రదర్ అంటోడే. మరి ఎందుకే అవసరం లేకపోయినా ఫోన్స్ అంటూ వస్తున్నావు? మీ ఇంట్లోనే ఫోన్ ఉంది కదా. ఫోన్ ఉంది కానీ నాకు నచ్చింది లేదు కదా. నీకు నచ్చిందా? ఏంటే ఆ ఫోన్ మాట్లాడుతున్న అమ్మాయా? కాదే, ఆ మ్యాగజైన్ పట్టుకున్న అమ్మాయా? అవును. తన కోసం ఇక్కడికి రావడం ఎందుకే? ఎందుకంటే చెప్పలేను గాని తను లేకపోతే నేను ఉండలేనే. ఏంటే వింతగా మాట్లాడుతున్నావు? నా మొగుడుతో విడిపోయిన తర్వాత నుండి జీవితంలో తెలియని వెళ్తి, తప్పని తెలిసినా కూడా ఆపుకోలేని కోరికలు. అందరు ఆడపిల్లల్లాగే శరీరం సౌష్ఠం అన్నీ ఇచ్చాడు దేవుడు, కానీ మనసు మాత్రం అమ్మాయినే కోరుకునేలా చేస్తున్నాడు. ఏంటే ఝాన్సీ ఇది? పిచ్చిగా ప్రకృతి విరుద్ధంగా మాట్లాడుతున్నావు. ఒక అమ్మాయి ఇంకో అమ్మాయిని కోరుకోవడం ఏంటి? ప్రకృతి విరుద్ధమేం కాదు, కొందరు బయటికి చెప్పుకోలేరు అంతే. అసలు నాకేం అర్థం అవ్వట్లేదే. కొంప తీసి నన్ను కూడా? చిచి, నువ్వు మొగోళ్ళ ఉంటావే. సరే, ఇలా ఆలోచించుకుంటే ఎక్కడ కూర్చో, నేను వెళ్ళొస్తా. నీ మాటలకి నీ ఫ్రెండ్ మైండ్ దొబ్బేసినాడు. బాలు హాయ్. నువ్వు ప్రియురాల్ని ఆరాధించడానికి ఎస్టీడీ బూత్కి వెళ్ళిపోయావు. మేరీ మీద లవ్వు ఒంట్లో కొవ్వుతో కొట్టేసుకుంటున్న నువ్వు ఆ గుంటను తెగ పేమెంట్ చేసినావు. ఆ తర్వాత బాలు బెమ బీచ్కి వెళ్ళిపోనారు. ఆ ఏకాంతం కోసమే ఎదురు చూస్తున్న నువ్వు క్షణం ఆలస్యం చేయకుండా మేరీతో నీ మనసులో మాట చెప్పడానికి రంగంలోకి దూకేశావు. హలో, నా పేరు ఝాన్సీ. నా పేరు మేరీ అండి. ఏంటి ఫోన్ చేసుకోవడానికి వచ్చారా? లేదు, నా ఫ్రెండ్ బ్రహ్మ కోసం వచ్చాను. ఏంటి వీక్లీలో పదవినోదినీనా? ఇంకేం చూడరా? ఇదే నా హాబీ. 16వ పేజీ చూడరా? సమరం గారి సుఖ సంసారం సమస్యలు అలాంటి ఏం చూడరా? అలాంటివి నేను చదవనండి. అదంతా సెక్స్ ఎడ్యుకేషన్. అలాంటి ఎడ్యుకేషన్ నాకేం అవసరం లేదండి. నేను ఒక విషయం అడగనా? నన్ను ఇబ్బంది పెట్టేదైతే అడగండి. నా మనసు నిన్నే కోరుకుంటుంది. మా ఇంటికి రాగలవా? నా రూమ్లో ఏకాంతంగా మనసిప్పి మాట్లాడుకుందాం. పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావేంటి? ఇలాంటి చెత్త మాటలు మాట్లాడడానికి నీకు సిగ్గులేదా? అర్థం చేసుకుంటామని చెప్తున్నా, కానీ నువ్వే కన్విన్స్ అవ్వట్లేదు. నేను ఫస్ట్ టైం చూసినప్పటి నుంచే నేను ప్రాణంగా ప్రేమిస్తున్నా. నిన్ను ఒక మహారాణిలా చూసుకుంటా. రా వచ్చి. వదులు. అసలు నువ్వు ఆడదానివేనా? ఇదేం పోయేగలమే నీకు? చిచ్చి, నిన్ను చూస్తుంటేనే అసహ్యంగా ఉంది. నన్నే నమ్ముకున్న మా అమ్మ ఉంది. నాకు జీవితంలో ఎన్నో ఆశయాలున్నాయి, ఆశలు ఉన్నాయి. అసలు నీలాంటి వాళ్ళు నా జీవితంలోకి వస్తారని నేను అస్సలు ఊహించలేదు. ఇలాంటి దరిద్రపు ఆలోచనలు నీలాంటి దాన్ని అస్సలు ఊరుకోకూడదు. పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలి. అమ్మో, కూల్ చేయకపోతే తేడా కొట్టేలా ఉంది. మేరీ, సీరియస్ అవ్వకు.
నేనేదో డిప్రెషన్ లో ఉండి అలా మాట్లాడాను అంతే. అర్థం చేసుకో ప్లీజ్. ఐఎమ్ వెరీ సారీ. జస్ట్ ఫ్రెండ్స్ లో ఉందాం అంతే. నీతో నాకు ఫ్రెండ్షిప్ ఏంటి చండాలంగా? అరే తప్పైపోయింది అంటున్నావు కదా మేరీ. కోప్పడకుండా అర్థం చేసుకో. సరేలే. ఏమైంది? వెళ్ళినప్పుడు బాగానే వెళ్ళారుగా. ఏమైందిరా? ఏం చూసుకునే నీకింత బలుపు? నా గురించి నీకు తెలీదు. నాకు దొరకనిది ఈ భూమి మీద ఎవరికి దొరకనివ్వరు. అలా ఫోటోని పొడి చేసి మళ్ళీ ఎస్టీడీ బూత్కి వచ్చేసినావు. టెంక మొఖం వేసుకున్న బాలిగాని చూసి ఏంటలా డల్గున్నావు? మా ప్రేమ విషయం భ్రమాలన్నీ తెలిసిపోయింది. నీ ప్రతికూల వాతావరణాన్ని అనుకూల పరిస్థితిగా మార్చేసుకున్నావు. బ్రహ్మరామ్మకు ఫోన్ ఇస్తారా అన్నయ్య? ఎవరు మాట్లాడేది? తన కొలీగ్ ఝాన్సీని. ఏయ్ అలా అన్నయ్య ఫోన్ ఇచ్చినాడు. హలో, నేను ఝాన్సీని. ఇప్పుడు మన ప్లాన్ ఏంటంటే బీచ్ లో ప్రేమించుకోవచ్చులేరా, పదండి. ఈ బంగారం కొట్టులోనే మేరీకి అందమైన రింగు తెచ్చినావు. కారులో వెళ్తూ పక్కనున్న మేరీని చూసి తెగ ఫీల్ అయిపోనావు. తర్వాత వాళ్ళు ముద్దులు పెట్టుకోవడానికి ప్రైవసీ వంకతో వాళ్ళిద్దరికి ప్రైవసీ ఇచ్చేద్దామా? పద. పడమర వైపు తీసుకెళ్లిపోనావు. నీ కావ సూపులు పిచ్చి చేష్టలు వల్ల ఇబ్బంది పడుతున్న పాపం మేరే ఇదెక్కడి కర్మరా భగవంతుడా అనుకుని ఈ నుంచి దూరంగా వెళ్ళాలనుకుంది. మేరీ ఏంటి అటు వెళ్తున్నావు? ఊరికే ఏం లేదులే. సారీ చెప్పాను కదా, అలా ఈ టైంలో ఒంటరిగా వెళ్ళడం మంచిది కాదు. తన మీద దురాలోచనతో ఉన్న నువ్వు పాలపిట్టని కోడి పెట్ట తగులుకున్నట్టు అమాయకంగా కనిపెడుతున్న మేరీని చూస్తే జాయిగా నీ ట్రాక్ లోకి దింపేయాలనుకున్నావు. నువ్వు మామూలు కంచువు కాదు, సే గుంట బుర్తి కంచువి. చీకట్లో కూడా ఇలాంటి పజిల్స్ అవసరమా? ఏంటి మేరీ, నాతో ఫ్రీగా ఉండడానికి ఇంకా ఇబ్బంది పడుతున్నావా? ఈ చల్లని గాలి, ఆ సముద్రపు కెరటాలు, లెక్కబెట్టలేని నక్షత్రాలు, ఈ నిషీది, అక్కడ బాలు భ్రమ, ఇక్కడ నువ్వు నేను. ఎంత రొమాంటిక్గా ఉంది. ఇలా ఇలా ఉంటే మన మధ్య. అయినా ఒక అమ్మాయి అబ్బాయి ఎలా చేసుకుంటారు? చండాలంగా ఊడలా వస్తుంది. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్. ఇదే బాగుంది కదా. ప్లస్ ఇంటూ మైనస్ మైనస్. చూడు, నిన్ను ఏ ముహూర్తాన్ని చూశాను అప్పుడే పడిపోయాను. నువ్వు నాదాని అయిపోయావు. ఇది నిజం. మేరీ మేరీ ఆగు మేరీ, నేను చెప్పేది వినపట్లేదా నీకు? నాకు వినపడలేదు. ఒకసారి నీ చెయ్యివు, నీకు చిన్న సర్ప్రైజ్. ఐ లవ్ యూ. ఇదే మన ఇద్దరి మధ్య బ్రహ్ముడి. ఏం చేస్తున్నావే నువ్వు? నీకేనా పిచ్చి పట్టిందా? ఈ ప్రపంచం ఏమనుకో నాకు సంబంధం లేదు. నువ్వు నాకు కావాలి, కావాలంతే. ఏం చేస్తున్నావే నువ్వు? నీకేమైనా మెంటలా? వదిలే, అర్థం చేసుకో. వదిలేమని చెప్తున్నా కదా. ఆగు, ఎక్కడికి వెళ్తున్నావు? నువ్వెక్కడ దొరికావు నా ప్రాణానికి? ప్రేమ ఒప్పుకోలేదని, నీ కోరిక తీర్చలేదని ఉక్రోషంతో వేరే మేడ మీద పొడిచి చంపేసినావు. ఏటి సాగైపోనావు? ఒక ఆడగుంటని ఇంకో ఆడగుంట కోరుకుంటదని ఈరబొమ్మం గారు కూడా చెప్పని బాగోతారని నానిలా బయటికి లాగానే. ఈ భూమి మీద ఎవరికి దొరకనివ్వరు.
ఇదిగో నచ్చమే ఆ. ఇలా సీఏకి ఫోన్ చేసి గర్వంగా చెప్పు ఓన్సారి కేసు మొత్తం క్లోజ్ చేసినారని. ఆ తర్వాత సిగ్గుతో మొహం ఎక్కడ పెట్టుకుంటాడో అక్కడ పెట్టుకోమను. ఒక్క నిమిషం సార్. వాటు ఇప్పుడు మీరు చెప్పిందంతా నిజమే, కానీ అప్పుడు జరిగింది నిజం కాదు. మేరీని నేను చంపలేదు సార్. ఇంకెందుకే తల్లి బొంకుతావు? మేరని సంపలేదో జాకెట్ కుతెంపలేదని. సార్ మేరీ నేను ప్రాణంగా ప్రేమించాను. ప్రాణం తీసేలా కాదు. బాలు బ్రహ్మ రొమాంటిక్ మూడ్ లో గెలిపారు. ఆ టైంలో నేను కూడా కంట్రోల్ చేసుకోలేకపోయాను. దాంతో నా మనసులో మాట చెప్పి తనకి రింగ్ ఇచ్చి మరీ ప్రపోజ్ చేశాను. కానీ తను రిజెక్ట్ చేసింది. బతిమాలాను. మా ఇద్దరి మధ్యలో తోపులాట జరిగింది. కొట్టి నెట్టేసరికి స్పృహ కోల్పోయాను. 10 నిమిషాల తర్వాత లేచాను. అక్కడ చూసేసరికి షాక్ అయిపోయాను. మేరీ రక్తంతో శవంలా కనిపించింది. గట్టిగా అరిచాను. ఆ రుప్పిని వాళ్ళు వచ్చారు. తర్వాత మేరీ బాడీని తీసుకెళ్లి సముద్రం దగ్గర పడేసి మేము కారులో వచ్చేసాం. ఇది నిజం సార్. నువ్వంత పత్తిత్తు ప్రతిభత అయినప్పుడు ఈ విషయం పోలీసులకు చెప్పాలి కదే. వాళ్ళ అన్నయ్య చంపేస్తాడని భ్రమ. పోలీసులు కేసులను తెలిస్తే ఖచ్చితంగా నన్ను చంపేస్తాడు. కెరియర్ పోతుందని బాలు. కేసులు ఇరుక్కుంటే కుయిట వెళ్ళాలని నాకు కలిసి ఎదిరిపోతుంది. వాళ్ళిద్దరి గురించి ఆలోచన, మేరీ పోయిందని బాధ. అందుకే పోలీస్ పెట్రోలింగ్ వచ్చినా నేనేం చెప్పలేకపోయాను. అయినా ఈ నాంగరాజ మాటలు ఎవడు నమ్ముతాడేటి? ఇప్పుడు కొత్తగా ఎవడు అజ్ఞాతవాసిని అడ్రస్ చేసినది. ప్రకృతి విరుద్ధ ఆలోచనలు, వికృత చేష్టలు ఖచ్చితంగా ఈ గుంటే చంపేసినది. అజ్మే ఇదొక్కటి. అజ్మే ఓ అజ్మే, ఎందుకు కోర్టులో పిలిచినట్టు అలా అరుస్తున్నావు? ఆ బొండగాడికి ఫోన్ చెయ్యి, జీప్ పంపాను. మనం చేయడం కాదు, ఆయనే చేశారు. యాటిదే? రిపోర్ట్స్, యూరిన్ రిపోర్టా? అరే షుగర్ గారు ఉందేంటి? ఫోరెన్సిక్ రిపోర్ట్స్ అయ్యా బాబు. ఆ? కేసు క్లోజ్ అయిపోయినాక ఫోరెన్సిక్ రిపోర్ట్ ఏంటి? మెట్లగా ఎక్కిందేటానికి నువ్వే చదవ. పులిదండి మేరీ, పొందూరు గ్రామం, 5 అడుగుల ఎత్తు, చామంచాయ రంగుగల యువతి మే 21 మంగళవారం రాత్రి తెల్లవారితే బుధవారం మే 22వ తారీఖున 12:01 గంట సమయం మధ్య హత్యకు గురైంది. పోస్టుమార్టం నివేదిక ప్రకారం మేరీ మెడ ఎడమ వైపున పదునైన ఆయుధంతో పొడవడం వల్లే ప్రాణాలు విడిచింది. పొడిచేటప్పుడు నేల మీద పడే రక్తపు చుక్కలు సహజంగా ఆయుధం ఎత్తును బట్టి స్ప్రెడ్ అవుతాయి. అలా ఆ చెయ్యి ఎత్తు 70 సెంటీమీటర్లు. దీన్ని బట్టి మేరీని చంపిన వ్యక్తి పొడవు దాదాపు 6 అడుగులు ఉండొచ్చు. అంతేకాకుండా మేరీ గోళ్లల్లో ఇసుకతో పాటు చర్మం ముక్కని కూడా గుర్తించడం జరిగింది. అది మేరీని చంపడానికొచ్చిన వ్యక్తిదని చెప్పొచ్చు. కనుక ఈ హత్య చేసింది హంతకురాలు కాదు, హంతకుడు, హంతకుడు, హంతకుడు. బాలు పట్నాయక్ కాముడు నచ్చ పైడి తల్లి. ఈ పంచభూతాల్లో మీరేం చంపిన భూతం ఏదో పట్టుకోవాలి. ఈడెవడు గేట్ బయట నుంచి వస్తున్నాడు?